హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న వీడియో అయితే రాజం సంత వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక విషయంకి వస్తే రాజంలో ఈ వారం అయితే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి, మామూలుగా అయితే లేదు, చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి. ఎందుకు కారణం ఏంటంటే ఇతర జిల్లాల నుంచి అయితే ఆవులు కొనడానికైతే ఎక్కువ మంది వచ్చారు, కాబట్టి రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మీరైతే కంపల్సరీ నా వీడియో చూసినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ప్యూర్ దేశీ ఆవు, చాలా ఎత్తుగా ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు, 2వ ఈత ఆవు అని చెప్తున్నారు. ఇంతకుముందు ఒక ఈత ఈనిందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలు అయితే పూటకి 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా వారం రోజులు అయితే ఎండడానికి అయితే పక్కా అయితే టైం అయితే ఉంది. రేట్ అయితే 26,000 అని చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే తగ్గొచ్చు కంపల్సరీ. ఆవు అయితే చాలా నెమ్మదిగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ప్యూర్ నాట్ ఆవు. రాజం సంతకైతే ఈ టైప్లో ఆవులు అయితే వస్తాయి కంపల్సరీ. అంటే ప్రతి వారం వస్తాయని చెప్పలేను, కానీ ఒక 2 వారాలకి 3 వారాలకి వస్తూనే ఉంటాయి మంచి ఆవులు, నాట్ ఆవులు. జెర్సీ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది 4th లాక్టేషన్ అని చెప్తున్నారు. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 5వ ఈత ఆవు అని చెప్తున్నారు. రేట్ అయితే మనకి 25,000 చెప్తున్నారు, 25,000 ఇచ్చేయమన్నారు ఫైనల్గా. పాలు అయితే పూటకి 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఈయనైతే 1 మంత్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆవు అయితే 5వ ఈత ఆవు, షార్ట్, ఓన్లీ హౌస్ పర్పస్ కోసం పెంచుకునే వాళ్ళకైతే ఈ టైప్లో ఆవులు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి, రేట్ అయితే మనకి 40,000 చెప్తున్నారు, 40,000. సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలు 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఆవు అయితే జెర్సీ ఆవు ఫ్రెండ్స్. ఇంకా 10 డేస్లో వేయడానికైతే రెడీగా అయితే ఉంటుంది ఈ ఆవు. ఏది కూడా సంతలో తొందరపడకుండా నిదానంగా అయితే చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఎందుకంటే 4 రూములు శుభ్రంగా చూసుకొని కొనుక్కోవాలి. మాయకాయ అలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి క్లీన్గా చూసుకొని కొనుక్కుంటే మంచిది. మన సబ్స్క్రైబ్కి అయితే నేను చెప్తున్నాను. చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి తగ్గొచ్చు అని చెప్పడం జరిగింది. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇది కూడా రేట్ అయితే 40,000 అయితే చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది కూడా దగ్గర 1 మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. పక్కా 4 రోజులు అయితే టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ ఆవు అయితే జెర్సీ క్రాస్ బీడ్. ఏది కూడా మనం చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. వారంకి రేట్లు అయితే చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. ప్రతి వారం ఒకేలాగా రేట్లు అయితే ఉండవు. అక్కడ సంతలో వాతావరణం బట్టి కొనుగోలు చేసే దీన్ని బట్టి అయితే ఉంటుంది. చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్, కంపల్సరీ అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కొంచెం బిజీ వల్ల. కంపల్సరీ మీకు నా ఫోన్ నెంబర్ కానీ అడుగుతున్నారు, కంపల్సరీ అడిగిన వాళ్ళకైతే నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే చూడండి, ఇది కూడా 40,000 చెప్తున్నారు. ఆవైతే జెర్సీ క్రాస్ బీడ్, బ్లాక్, ప్యూర్ నలుపు ఆవు. ఇంతకుముందు ఈతలో 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈంతే 4వ ఈత అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక 10 డేస్లో వేయడానికి అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. చెప్పినంత కాదు, మన సంతలో ఏదైనా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. మన సబ్స్క్రైబ్స్ అయితే సంతలో కలుస్తున్నారు, చాలా హ్యాపీ ఫ్రెండ్స్. కంపల్సరీ మీరైతే సంతలో చాలామంది అయితే నన్ను అన్న మీరు ఎస్కే సిస్టన్ యూట్యూబ్ ఛానల్ తరపున కదా అని అడుగుతున్నారు. చాలా హ్యాపీ ఫ్రెండ్స్. మీకు ఇంత ముందే చెప్పాను ఈ ఆవు. ఇంకైతే ఇది 10 డేస్ అయితే పక్కా ఉంటుంది వేయడానికి ఈ ఆవు. ఏది కూడా చెప్పినంత కాదు ఫ్రెండ్స్, సంతలో మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్ పిలిచి మరి ఆ యావకైతే వీడియో తీయమని చెప్తున్నారు. యావైతే చూడండి 25,000 చెప్తున్నారు, 25,000.
ఇది కూడా ఇది 4th లాక్టేషన్ అని చెప్తున్నారు, 4వ ఈత అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొక 10 డేస్లో ఎండడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది. ఇంతకుముందు 3 ఈతల్లో పూటకి 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఆవైతే షార్ట్ చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే లాస్ట్గా అయితే మన సబ్స్క్రైబ్కి యావైతే కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన మన సబ్స్క్రైబర్, ఆయనకైతే యావైతే నేనైతే దగ్గరుండి కొనిపించాను. ఆయనకైతే నచ్చింది. ఓన్లీ వాళ్ళ ఇంటి అవసరాల కోసం పాల కోసం అయితే కొనుక్కోవడం అయితే జరిగింది ఈ ఆవుని. మీరు కూడా సంతలో మన సబ్స్క్రైబ్స్ ఎవరైనా కలిస్తే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఆవులైతే నేను కంపల్సరీ కొనుగోలు అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఈ ఆవు అయితే చూడండి, ఇది రేట్ అయితే మనకి 50,000 అయితే చెప్తున్నారు. అప్పుడే సంతలో ఈనింది. ఇంతకుముందు ఈతలో పూటకి 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది రాజా దగ్గర పెనుబాక విలేజ్ నుంచి అయితే ఈ ఆవు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ విలేజ్లో అయితే ఈ ఆవు అయితే ఉంటుంది కంపల్సరీ. పూటకి 7 చొప్పున ఇంతకుముందు 2 ఈతల్లో ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈనేది మగదోడ పుట్టింది. ఇప్పుడు 3వ ఈత ఆవు అని చెప్పడం జరిగింది. ఆవు అయితే పెద్ద ఆవు ఫ్రెండ్స్. ఇంకా మేపుంటే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే కంపల్సరీ ఉన్నదని చెప్తున్నారు. ఆవు అయితే ప్యూర్ జెర్సీ, దీంట్లో ఎటువంటి తేడా లేదు. ఇదైతే గిరి చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 40,000 చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత ఆవు, హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్. ఆడదోడ అయితే పుట్టింది. రేట్ చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈయనైతే 3 డేస్ అవుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ పాలు 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుంది అని చెప్పడం జరిగింది. పొద్దున్న సాయంత్రం కలిపి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్, ఇది ఆడదోడ అయితే పుట్టింది. అవైతే ప్యూర్ గిరి అయితే కాదు, జెర్సీ గిరి క్రాసు. ఎటువంటి సుడి అయితే తప్పు అయితే లేదు. చాలా వరకు నాకు అడుగుతున్నా మన సబ్స్క్రైబ్స్, నాటు ఆవులకి గిరావులకి ఏమైనా సుళ్ళు ఉంటే చెప్పండి అన్నాను. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మన కొనడం జరిగింది. ఇక్కడ వేరే వాళ్ళు 65,000కి అయితే కొన్నారని చెప్తున్నారు. ఇది సెకండ్ లాక్టేషన్ 2వ ఈత అని చెప్తున్నారు. ఆవు అయితే మరీ హైట్ అయితే కాదు, కాకపోతే ఓ మాస్టర్కి అయితే ఎత్తు అయితే ఉంది. సెకండ్ లాక్టేషన్ చెప్తున్నారు. ఇంతకుముందు ఈతలో 8 చొప్పున రోజుకి 16 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా 1 వీక్లోనైతే ఈయడానికి అయితే రెడీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఆవు వారం రోజులు అయితే పక్కా పడుతుంది ఈనడానికి. ప్యూర్ జెర్సీ ఇది. రేట్ అయితే 65,000 కొన్నారని చెప్తున్నారు 65,000కి. ఇంతకుముందు అయితే మరి పాలు అలాగే ఆ విధంగా అయితే ఇచ్చిందని చెప్తున్నారు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఆ డైరీ ఫామ్ పర్పస్ అయితే ఈ టైప్లో ఆవులు అయితే కొనుగోలు చేస్తే బాగుంటుంది. మంచి పాలు పోసే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. మన చూసుకొని కొనుక్కుంటే బాగుంటుంది, ఎందుకంటే డైరీ ఫామ్ పర్పస్ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవులన్నీ కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చి హైదరాబాదు, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఈ ఆవులన్నీ కొనుగోలు చేయడం జరిగింది ఈ వారం. అందుకే రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఆవులన్నీ కూడా హైదరాబాద్ ఇతర జిల్లాల నుంచి వచ్చి కొనడం జరిగింది. అందుకే రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్కలా ఉంటాయి సంతలు. ప్రతి వారం ఒకేలా ఉంటాయని మనం ఎప్పుడూ అనుకోకూడదు. అక్కడ ఆవులు కొనేవాళ్ళు ఎక్కువ మంది వస్తే కానీ డిమాండ్ బట్టి రేట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఏవైతే చూడండి, ఇది బయ్యన్పేట నుంచి అయితే తీసుకురావడం జరిగింది. రేట్ అయితే మనకి 40,000 చెప్తున్నారు, 40,000. ఈయనైతే 3 డేస్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లాక్టేషన్. పాలు అయితే ప్రజెంట్ 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చూడండి, జెర్సీ ఒంగోలు క్రాస్. ఇది ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ ఒంగోలు కాదు. ఇంకా దగ్గర 1 మంత్ అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంటుందని చెప్తున్నారు. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత ఆవని చెప్తున్నారు. ఆవైతే చాలా నెమ్మదిగా అయితే ఉంది. చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు. ఆవుకు కూడా ఎటువంటి సుడి తప్పు అయితే లేదు. ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ ఒంగోలు అయితే కాదు. ఇది చూడండి, ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత ఆవు. దాని పళ్ళు శుభ్రంగా ఉన్నాయో లేవని చూస్తున్నారు, ఎన్ని పళ్ళు అనే విషయం అయితే చూస్తున్నారు. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000 మొదటి ఈత ఆవు. ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఖచ్చితంగా మన పాలు అయితే అంచనా మీద కొనుక్కోవాలి, ఎన్ని ఇస్తాను విషయం మీద తెలియదు. ఈ ఆవు అయితే బలం తక్కువ మీద ఉంది. ఆవు అయితే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది, కాకపోతే బలం తక్కువ మీద అయితే ఉంది. వాళ్ళు చెప్పిన రేటు కాదు, మనం ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. అయితే ఎండడానికి అయితే పక్కా టైం ఉంటుంది, 20 డేస్ పైన అయితే ఉంటుంది. యావైతే చూడండి ఫ్రెండ్స్, ఇది 40,000 చెప్తున్నారు, 40,000 గిత్తదోడ. ఈయనైతే 1 వీక్ అవుతుందని చెప్పడం జరిగింది. ప్రజెంట్ పాలు 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు.
చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఎందుకంటే దాని పాలు అయితే మనకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది కాబట్టి దాన్ని బట్టి అయితే కొనుక్కోవడం జరుగుతుంది. ఇది చూడండి, రేట్ అయితే 35,000 చెప్తున్నారు. ఇది 4వ ఈత ఆవు, ప్యూర్ జెర్సీ. ఇంకా 15 డేస్లో ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఇది కూడా మనం ఇంకా బేరం చేసి తగ్గొచ్చు. పాలు అయితే ఇంకా బాగా ఇస్తుందని చెప్తున్నారు మనకి రైతు, ఆ ముసలాయన పెద్ద ఆయన. ఫ్రెండ్స్, ఇది ఈ వారం సంత. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. లేట్గా అయినా రిప్లై అయితే ఇస్తాను. రిప్లై ఇవ్వలేదని ఏమైతే అనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.